ముందుగా గార్లిక్ బ్రెడ్ కోసం నేనైతే ఇక్కడ కొత్తిమీర ఆకుల్ని కొంచెం కట్ చేసేసుకొని వాష్ చేసేసి సన్నంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది అమూల్ గార్లిక్ బటర్ స్ప్రెడ్ అండి. ఎనీ సూపర్ మార్కెట్ లో మనకి అవైలబుల్ గా దొరుకుతుంది. 65 రూపీస్ అన్నమాట. ఒకవేళ అది అవైలబుల్ గా లేని వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసేసి ఆయిల్ లో ఫ్రై చేసి మెత్తగా మ్యాష్ చేసేసి బటర్ లో కలుపుకుంటే సరిపోతుంది. ఒక బౌల్ లోకి గార్లిక్ బటర్ క్యూబ్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసి స్పూన్ తో పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. పేస్ట్ ని బ్రెడ్ కి రెండు వైపులా కూడా అప్లై చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఈ అప్లై చేసిన బ్రెడ్ పీస్ ని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా ఉండే గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని టమాటా కచప్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేయచ్చు అన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.